హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డ్యామేజ్డ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. డబ్బింగ్ అయితే యావరేజ్, ఫ్యామిలీతో వాచబుల్, అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. కాకపోతే తెగిపోయిన కాళ్ళు చేతులు, కొంచెం వైలెన్స్, బ్లడ్ చూపిస్తారు. అది పర్లేదు అనుకుంటే చూడొచ్చు. మరి మూవీ చూసాక నాకేమనిపించిందంటే అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఈ సినిమా టైటిల్ మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయింది భయ్య. ఇది నిజంగా డ్యామేజ్డ్ పీసే. నేను కూడా దెబ్బతిన్నా, పెద్ద డ్యామేజ్ నాకు ఇలాంటి సినిమాలు రివ్యూస్ చేస్తే. నా ఛానల్ కూడా డ్యామేజ్ అయిపోద్దేమో తొందరలో. ఏంట్రా బాబు ఈ సినిమా, నిన్న ఇద్దాం అనుకున్నాను, టైం కుదరలేక ఇవ్వలేకపోయా. పోనీలే పర్లేదు. కానీ ఒక క్వశ్చన్, ఎందుకురా ఇలాంటి సినిమాలు తీసుకొచ్చి మమ్మల్ని సావ మింగుతారు? ఓటీటీ పుణ్యం అనే చాలామంది ఆడియన్స్ అదర్ లాంగ్వేజ్ మూవీస్ కూడా చూడాలనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగు డబ్బింగ్వి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. మరి మీరు ఇలాంటి సినిమాలు తీసుకొచ్చి ఆ ఆడియన్స్ కూడా తగ్గిపోతారు. ఒకటి అర్థం కావట్లేదు. ఎన్ని రివ్యూస్లో చెప్తున్నా మంచి మూవీస్ ఉన్నాయి, వాటిని డబ్బింగ్ ఎందుకు చేయరు? పసలేని సినిమాని తీసుకొచ్చి తక్కువ రేటుకి వస్తున్నాయేమో, మరి అవి పనికొచ్చేలా ఉంటాయని ఫిక్స్ అయిపోవడం, మన మీద ప్రయోగాలు చేయడం దండంరా బాబు. ట్రైలర్ అయితే బాగుంది, అండ్ నాకు ఇష్టమైన యాక్టర్ కూడా ఉన్నారు, శామ్యూల్ ఎల్ జాక్సన్. ఈ సినిమాకి కూడా పెద్ద నిరాశ ఆయన ఉన్నా సరే. లో బడ్జెట్ మూవీ, అట్లీస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టెక్నికల్గా కూడా ఏం బాగోలేదు. శామ్యూల్ ఎల్ జాక్సన్ ఒక భయంకరమైన పరిష్కరించడానికి ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి చికాగో నుండి స్కాట్లాండ్కి బయలుదేరుతాడు. అక్కడ స్కాటిష్ డిటెక్టివ్ని కలుస్తాడు. అయితే కొన్ని హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆ సీరియల్ కిల్లర్ని, ఆ కేసులని వీళ్ళిద్దరు ఎలా కలిసి సాల్వ్ చేస్తారనేది చూస్తాను. స్టోరీ లైన్ అయితే బాగుంది, బట్ పూర్తిగా డైరెక్టర్ ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే క్లారిటీగా చెప్పలేక, ఎడిటింగ్ కూడా బాగోలేకపోవడం చాలా పెద్ద సమస్య. స్టార్ కాస్టింగ్ని పెట్టారు, కానీ స్క్రిప్ట్ రైటింగ్ అయితే ఏం బాగోలే. ఫోన్లో ఎలాగోలా చూసాంలే, క్లైమాక్స్కి అయితే పెద్ద దండం భయ్య. క్రైమ్ థ్రిల్లర్ అని పేరు చెప్పడానికి కూడా, నిజంగా సినిమా చూస్తున్నప్పుడు కూడా ట్విస్ట్ కూడా పెద్ద జోక్లా అనిపించింది. స్కాట్లాండ్లో సీరియల్ కిల్లర్, వాము. ఈ మర్డర్స్ని మనమే పరిష్కరించుకోవాల్సి వచ్చినట్టు అనిపించింది. గ్రిప్పింగ్ లేదు, థ్రిల్లింగ్ లేదు. ఆ సినిమాలో ఏమీ లేదు భయ్య. అట్లీస్ట్ టెక్నికల్ క్వాలిటీస్ ఏమైనా బాగున్నాయి అంటే అవి కూడా లేవు. ఈ సినిమాకి డబ్బు ఎవరు పెట్టారు, ఎంత స్టార్ కాస్ట్ని ఎందుకు పెట్టారు కూడా తెలియలే. నాకైతే పెద్ద బోరింగ్, టైం వేస్ట్ అనిపించింది. మరి మీరు చూడాలా వద్దా డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 1.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నెక్స్ట్ ఒక లైక్ చేయండి. చాలా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.